ఇంట్లో కూర్చుని ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్‌కి కాల్ చేయండి. హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు క్వాలిఫైడ్ పర్సనల్ ఫైనాన్స్ ప్రొఫెషనల్ సాయిరామ్ గారు ఉన్నారు. వీరితో ఈరోజు మనం మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్ కొన్ని విషయాన్ని తెలుసుకుందాం. హలో అండి, నమస్తే. నమస్తే అండి. ఒక పర్సన్ ఎప్పుడే కానీ మనకి అంటే అసెట్ అలికేషన్ చేసేటప్పుడు సేవింగ్స్ అన్ని తీసుకొచ్చి ఒకే దాంట్లో పెడుతుంటారు. అంటే ఐదర్ కొంతమంది అంటే గోల్డ్ మీద పెడుతూ ఉంటారు, లేదంటే రియల్ ఎస్టేట్లో ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అసలు నార్మల్గా పర్సన్కి అసెట్ అలికేషన్ అనేది ఎలా ఉండాలంటారు? అంటే సేవింగ్స్ ఎక్కడ పెడితే బెటర్, తను ఎలా? మనకి సేవింగ్స్ చేయడానికి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ ఓకే, ఒకటి రియల్ ఎస్టేట్. సో ఇల్లు కొనుక్కోవచ్చు, స్థలాలు, పొలాలు, నెక్స్ట్ కమర్షియల్ ప్లాట్స్, కమర్షియల్ స్పేసెస్ తీసుకోవచ్చు. ఇవన్నీ రియల్ ఎస్టేట్ కింద వస్తాయి. నెక్స్ట్ వచ్చేసరికి గోల్డ్, కమాడిటీస్, గోల్డ్, సిల్వర్, ఇవన్నీ వీటి కింద వస్తాయి. ఇందులో మర్చిపోయాను, కమాడిటీస్లోకి వచ్చేసరికి మన రైతుల దగ్గర చాలా ఎక్కువ ఉంటుంది. సో మిర్చి ఈజ్ ఎ కమాడిటీ, వీట్ ఈజ్ ఎ కమాడిటీ, కాటన్ ఈజ్ ఎ కమాడిటీ. సో అది కూడా కమాడిటీస్ కింద వస్తాయి. వాళ్ళు పండిస్తారు, దాన్ని తీసుకెళ్ళి అమ్మేస్తారు. సో విచ్ ఇస్ ఎనీథింగ్ ట్రేడబుల్ అండ్ పెరిషబుల్ కమాడిటీ అంటాం. గోల్డ్ అనేది చాలా ఫేమస్. నెక్స్ట్ వచ్చేసరికి డెట్, ఇందులో ఎఫ్డీస్, బాండ్స్, బయట వేరే వాళ్ళకి వడ్డీకి ఇవ్వటం, ఇవన్నీ వస్తాయి. అండ్ ఫోర్త్ వన్ ఇస్ ఈక్విటీ. ఈక్విటీ అంటే కనుక ఒక కంపెనీలో షేర్ తీసుకోవటం, సో దాన్ని ఈక్విటీ అంటాం. సో ఇందులో ఒక్కొక్క కేటగిరీ ఎలా పర్ఫామ్ చేస్తో చూద్దాం. సో రియల్ ఎస్టేట్ వచ్చేసరికి మనకి ఇంకా అది ఎవర్ గ్రీన్. సో మనకి బీటెక్లో ఒక సేయింగ్ ఉంటుంది, మెకానికల్ ఈజ్ ఎవర్ గ్రీన్ అన్నట్లు రియల్ ఎస్టేట్ కూడా అసెట్ క్లాసెస్లో ఎవర్ గ్రీన్. సో దానికి ఏంటంటే ల్యాండ్ లిమిటెడ్, ల్యాండ్ ఇదే న్యాచురల్ రిసోర్స్, అది లిమిటెడ్. సో జనాల యొక్క కొనుగోలు శక్తి పెరిగినప్పుడు ఈ లిమిటెడ్ రిసోర్సెస్ అన్నీ పెరుగుతాయి. గోల్డ్ ఇది న్యాచురల్ రిసోర్స్, లిమిటెడ్గా ఉంటుంది. జనాలు ఎప్పుడైతే ఎక్కువ కొంటారు పెరుగుతారో వీటికి డిమాండ్ పెరుగుతుంది. సో రియల్ ఎస్టేట్కి వచ్చేసరికి మనకి ఏంటంటే లిమిటెడ్, ఎప్పుడైతే డిమాండ్ పెరుగుతుందో వీటి ప్రైజెస్ కూడా పెరుగుతాయి. సో మన ఇన్కమ్స్ పెరిగితే మనం కొనే కెపాసిటీ పెరుగుతాయి. సో దానికి రియల్ ఎస్టేట్ కూడా లాంగ్ టర్మ్లో మంచి ఫ్యూచర్ ఉంటుంది. కాకపోతే మనకి తీసుకొచ్చి పెద్ద మొత్తంలో కొనాలి. సో మీరు ఒక ఎకరం కొనాలనుకుంటున్నారు, సో నేను వచ్చి ఒక 100 రూపాయలతో నేను అందులో ఒక జస్ట్ ఒక చిన్న సెంటీమీటర్ కొంటా అంటే కుదురుతుందా? లేదు. ఒక హౌస్ 1 crore, అందులో నేను 10 crores తీసుకొచ్చి ఒక కిచెన్ మాత్రమే కొంటానంటే కుదురుతుందా? కుదరదు కదా. సో తీసుకొస్తే మీరు పెద్ద యూనిట్స్లోనే కొనాల్సి వస్తుంది, ఎకరాలు సెంట్లైనా కానీ పెద్ద అమౌంట్లో కొనాలి. నెక్స్ట్ ఇల్లిక్విడిటీ ఎక్కువ ఉంటుంది రియల్ ఎస్టేట్కి. సో మీరు అమ్మాలి అనుకుంటున్నారు, వెంటనే అమ్ముతారా? కుదరదు. ఈరోజు అమ్మేయాలని డిసైడ్ అయ్యారు, 2 రోజుల్లో కొనాలంటే అమ్మాలంటే అమ్మలేరు కదా. ఒకవేళ మరి అమ్మాలనుకున్నా కానీ కొనేవాడు ఏం చేస్తాడు, మంచిగా దొరికాడు వీడు, అండ్ ఇంకోటి ఏంటంటే బ్లాక్ మనీ ఎక్కువగా సర్క్యులేట్ అవుతుంది. సో మన దగ్గరికి వచ్చే క్లయింట్స్ కూడా చాలా మంది రియల్ ఎస్టేట్ సెల్ చేస్తే వచ్చే ట్యాక్స్ కట్టాలని చెప్పేసి దాన్ని బ్లాక్లో తీసుకుంటారు. దాన్ని బ్లాక్లో తీసుకున్న తర్వాత సో దీన్ని ఎలా వైట్ చేయాలి, ఇంట్లో పెట్టుకోలేరు. ఈరోజు స్థలాలు చాలా ప్లేసెస్లో 1 crore దగ్గరకు వచ్చేసాయి. ఇల్లు కూడా హైదరాబాద్లో చాలా ప్లేసెస్లో 1 CR దగ్గరకు వచ్చేసింది. సో అమ్మేసి ఇంట్లో పెట్టుకున్న బ్లాక్ మనీ దాన్ని ఎట్లా వైట్ చేయాలి, నిద్ర పట్టదు వాళ్ళకి, అదొక ప్రాబ్లం. బట్ లాంగ్ టర్మ్లో మంచిగా గ్రోత్ అవుతుంది. సో ఇప్పుడు మనకి రియల్ ఎస్టేట్ చూసాం. నెక్స్ట్ గోల్డ్కి వద్దాం. సో గోల్డ్ కనుక మీ దగ్గర ఉంది, అవసరం వచ్చేసింది, ఎమర్జెన్సీ వచ్చేసింది, సో ఈజీగా బ్యాంకర్ దగ్గర ఇచ్చు, లోన్ ఇస్తాడు. అసలు బ్యాంకర్ కూడా కాదు, బయట గోల్డ్ షాప్లో ఇస్తే లోన్ ఇస్తుంది. నెక్స్ట్ ఫ్యామిలీలో కనుక గోల్డ్ ఇస్తూ ఉంటే కనుక ఇంట్లో ఆడవాళ్ళు చాలా మనల్ని చాలా ప్రేమగా చూసుకుంటారు. దే లవ్ గోల్డ్ అండ్ దే ఈక్వల్లీ లవ్ అస్ ఇఫ్ యు గివ్ గోల్డ్. కానీ ఏంటంటే మనకి ఎమర్జెన్సీలో యూజ్ అవుతుంది. కానీ దీనివల్ల ఏంటంటే రిటర్న్ ఏమి రాదు. జస్ట్ గోల్డ్ ఐటమ్ ఉంటుంది, దాని వాల్యూ పెరిగితేనే మనకి పెరిగినట్లు. గోల్డ్, సిల్వర్ అని ఈ కేటగిరీకే వస్తాయి. ఓన్లీ వాటికి ఏంటంటే అప్రిసియేషన్ మాత్రమే ఉంటుంది. మనం కన్సంప్షన్ కావాలంటే చేసుకోవచ్చు, అండ్ మనకి ఎమర్జెన్సీ టైంలో యూజ్ అవుతుంది. ఇందాక రియల్ ఎస్టేట్ యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి డెట్ క్లాస్కి వద్దాం. డెట్ క్లాస్ ఏంటంటే మనకి కాన్స్టాంట్గా ఫిక్స్డ్ ఇన్కమ్ ఇస్తూ ఉంటుంది. యూ ఇన్వెస్ట్ ఇన్ అన్ ఎఫ్డి, యూ విల్ గెట్ ఎవ్రీ మంత్ ఆర్ లేకపోతే మెచ్యూరిటీ టైంలో మనకి ఇన్కమ్ అనేది వస్తుంది. సో దీనిలో క్యాపిటల్ అప్రిసియేషన్ ఉంటుంది, మధ్యలో ఇంటర్వెల్స్లో మనకి ఇన్కమ్ కూడా తీసుకోవచ్చు కావాలనుకుంటే. ఇదేంటంటే ఫిక్స్డ్ ప్రెడిక్టబుల్ రిటర్న్ ఇస్తుంది.
అప్స్ అండ్ డౌన్స్ వాలటాలిటీ Right. ఏమి ఉండదు. రియల్ ఎస్టేట్కి వాలటాలిటీ ఉంటుంది, గోల్డ్కి వాలటాలిటీ ఉంటుంది, మనకి ఫిక్స్డ్ ఇన్కమ్లో మోస్ట్లీ వాలటాలిటీ ఉండదు. సో మనకి రిటర్న్ ఎంత ఉంటుందో ముందుగానే తెలిసిపోతుంది. సో చాలా ఈజీగా అర్థమవుతుంది. సో మన దగ్గర 10 లక్షలు ఉంది, స్టేట్ బ్యాంక్లో ఎఫ్డీ 7% అంటే 1 year తర్వాత 70,000 ఇస్తా అని చెప్తాడు, 10.7 lakhs. సో ఇది ఈజీగా ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది నిల్వ పెడతారు. ఎక్కువ మంది పెడుతుంటే గవర్నమెంట్ దీని మీద ఎక్కువ ట్యాక్స్ ఇస్తుంది. సో మీ ఎఫ్డీ ఇన్కమ్, ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఈజ్ అ ట్యాక్సబుల్ విచ్ ఇస్ యాడెడ్ టు యువర్ స్లాబ్ రేట్. మిగతా రియల్ ఎస్టేట్, గోల్డ్ అవి ఉండవు. అండ్ ఈ ఈక్విటీకి డిఫరెంట్ ట్యాక్సేషన్ ఉంటుంది. ఓకే. ఈ డెట్కి మాత్రం, ఎఫ్డీసీ వీటికి మాత్రం, ఎఫ్డీసీ డెట్ మ్యూచువల్ ఫండ్స్కి మాత్రం మీ ట్యాక్స్ రేట్కి యాడ్ చేసేస్తారు. కాకపోతే మనకి ఏంటంటే క్యాష్ ఫ్లోస్ అనేది ఈజీగా ప్రొడక్టబుల్ అవుతాయి. మైనస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, అన్లెస్ వాడు ఎగ్గొడితే తప్ప. మీరు వేరే వాళ్ళకి ఇచ్చారనుకోండి, అక్కడ ప్రాబ్లం వస్తుంది. వాడు అడిగే అన్నప్పుడు బాగా అడుగుతాడు మనల్ని, అసలు నీ అంత వాడేలేడు, నువ్వే హెల్ప్ చేయాలని చెప్పేసి. వన్స్ ఇచ్చిన తర్వాత మనకి ప్రాబ్లం రావచ్చు. సో ఆ కేసెస్ డిఫాల్ట్ కేసు అయితే తప్ప మిగతా అన్నింటిలో మనకి మంచి వాళ్ళని పట్టుకుంటే కనుక, లేదా బ్యాంక్స్ ఇలాంటి బాండ్స్ కానీ మంచి హై రేటెడ్ ఉన్నాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకుంటే కనుక, ఈ డెట్లో మనకి ఫిక్స్డ్ ప్రెడిక్టబుల్ ఇన్కమ్ వస్తుంది. సేఫ్టీ ఎక్కువ ఉంటుంది కాబట్టి దీనిలో కొంచెం రిటర్న్ పాసిబిలిటీ తక్కువ ఉంటుంది ఇన్స్టిట్యూషన్ దగ్గర. సో నెక్స్ట్ వచ్చేసరికి ఈక్విటీ. ఈక్విటీ ఇస్ నథింగ్ బట్ ఒక కంపెనీలో మనం షేర్ తీసుకుంటాం. సో కంపెనీలో షేర్ తీసుకున్నప్పుడు కంపెనీ కనుక బాగా పర్ఫామ్ చేస్తే కంపెనీకి ప్రాఫిట్స్ పెరుగుతాయి. అప్పుడు మార్కెట్లో దాన్ని కొనడానికి ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఆ బిజినెస్ ప్రాఫిట్స్ జనరేట్ చేస్తుంది అంటే దాన్ని ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేస్తారు. అప్పుడు మన షేర్ వాల్యూ పెరుగుతుంది. ఇంకోటి ఏంటంటే మనకి కంపెనీ కనుక ప్రాఫిట్స్ జనరేట్ అయితే కంపెనీ మనకి డివిడెండ్ పే చేయొచ్చు, అంటే మనకి దాని ప్రాఫిట్స్లో వాటా ఇస్తుంది షేర్ హోల్డర్స్కి. సో ఈక్విటీగా ఉన్నప్పుడు ఏదో మనకి డివిడెండ్ రూపంలో కానీ, క్యాపిటల్ అప్రిసియేషన్ కానీ, ఈ రెండింటి విధాల్లో మనకి ఇన్కమ్ వస్తుంది. ఒకటి ఏంటంటే బిజినెస్ ప్రాఫిట్స్లో భాగం, రెండు ఏంటంటే షేర్కి అప్రిషియేట్ అవటం. ఇంకోటి ఏంటంటే ఈక్విటీని ఎలా కొనొచ్చు, డైరెక్ట్ ఈక్విటీ స్టాక్స్ అయినా కొనొచ్చు, త్రూ మ్యూచువల్ ఫండ్ అయినా కొనొచ్చు. సో ఒకవేళ మనకి ఎమర్జెన్సీ వచ్చింది అనుకుందాం, మనం సెల్ చేసేయచ్చు, 2 working daysలో మనకి వస్తాయి. సెల్ కూడా కుదరలేదు, లోన్ పెట్టేయచ్చు. ఈవెన్ 3 days యాప్స్, టాటా క్యాపిటల్ అంటే యాప్స్ మనకి 15 minutesలో మనకి లోన్ ప్రాసెస్ చేస్తాయి. సో ఇప్పుడు ఓవరాల్ అసెట్ అలొకేషన్లో భాగంగా చూద్దాం. సో ఏ పర్సన్కైనా 50% ఆఫ్ రియల్ ఎస్టేట్ దాటితే ప్రాబ్లమే. మీ ఓవరాల్ నెట్వర్క్లో 50% కన్నా ఎక్కువ రియల్ ఎస్టేట్ ఉంది అంటే కనుక మీరు ప్రాబ్లమ్స్ కొన్ని దగ్గర తెచ్చుకుంటున్నారు. గోల్డ్ 10 to 20%, గోల్డ్, సిల్వర్ వీటన్నిటిని కలిపి 10 to 20% లోపల ఉంచుకోవాలి. సో అది దాటింది అంటే కనుక మనకు ప్రాబ్లం. ఆ 20 కూడా ఎందుకు, యూ హ్యావ్ ఎ గర్ల్ చిల్డ్రన్, యూ హ్యావ్ టు గివ్ గోల్డ్ ఎస్ అండ్ ఆర్నమెంట్గా ఇవ్వాలనుకుంటే నాకు 20%కి వెళ్తుంది. లేకపోతే 10 లోపలనే మనం తీసుకురావాల్సి వస్తుంది, ఎందుకంటే గోల్డ్, సిల్వర్ వీటన్నిటిని కలిపేసి. సో ఈక్విటీ యాజ్ అన్ అసెట్ అది అట్లీస్ట్ 30% ఉండాలి మనకి. సో ఇదేంటంటే ఒక బ్యాలెన్స్డ్ ఇన్వెస్టర్కి. నెక్స్ట్ మిగిలిన 10 to 20% డెట్ ఉండాలి, ఎందుకంటే మనకి ప్రిడిక్టబుల్ ఇన్కమ్ రావాలి కాబట్టి. సో ఈ 4 అసెట్ క్లాసెస్ చూసాం, ఒక యావరేజ్ ఫిగర్స్ చూసాం. ఇది కాన్స్టెంట్గా ఉండాలంటే ఉండక్కర్లేదు, ఎందుకంటే చేంజ్ అవుతుంది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్ సడన్గా రేట్లు పెరుగుతాయి, గోల్డ్ రేట్లు సడన్గా పెరుగుతూ ఉంటాయి, ఈక్విటీ కూడా అలానే పెరుగుతుంది. ఒక డెట్ మాత్రమే కాన్స్టెంట్గా పెరుగుతుంది. సో ఏంటంటే మనకు ఇప్పుడు ఈ రేషియో పెట్టుకోగానే ఒక 5 years తర్వాత చూస్తే ఈ రేషియోస్ ఇలా ఉండవు. సో అప్పుడు మనం ఏం చేయాలంటే రీబ్యాలెన్స్ చేయాలి. రీబ్యాలెన్స్ ఈజ్ నథింగ్ బట్ ఓవర్గా పెరిగిన అసెట్ని అమ్మేసి చీప్గా ఉన్న అసెట్స్ని కొనుక్కోవటమే. సో అప్పుడు ఏమవుతుందంటే మనకి చీప్గా ఉన్న అసెట్స్ మేబీ మనకి రియల్ ఎస్టేట్ ఒక పీరియడ్లో బాగా పెరిగింది అనుకుందాం. సో ఏదైనా కానీ బాగా పెరిగిందంటే నెక్స్ట్ సైకిల్లో తగ్గుద్ది. చూడండి మనకి ఇప్పుడు లాస్ట్ 10 years తెలంగాణలో రియల్ ఎస్టేట్ ఎలా పెరిగింది, ఇప్పుడు వాటి కొంచెం స్లో వచ్చింది. మార్కెట్ ఇట్ సెల్ఫ్ విల్ కరెక్ట్ ఇట్. సో ఎవరో వచ్చి కరెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, మార్కెట్ ఆటోమేటిక్గా కరెక్ట్ చేసేసిద్ది. సో ఓవర్ వాల్యూడ్ ఏ అసెట్ అయినా కానీ మనం సెల్ చేసి అండర్ వాల్యూడ్లో ఉన్న అసెట్ కొనుక్కోవాలి. సో అలా కనుక మనం ప్లాన్ చేసుకుంటే మనకి అసెట్ అలొకేషన్ బాగుంటుంది. అండ్ ఇంకేంటంటే ఏదైనా ఎమర్జెన్సీ వచ్చింది, సడన్ ఎమర్జెన్సీ వస్తే క్యాష్ కావాలి. మొత్తం తీసుకెళ్ళి నీ ఆస్తి 90% రియల్ ఎస్టేట్లో పెట్టుకున్నావు, రేపు నీకు 10 లక్షలు కావాలి ఉంటానే కోటాను ఆస్తి ఉంటుంది, 10 లక్షలు తీసుకురాలేదు. సో ఆ ప్రాబ్లం నుంచి బయటపడాలంటే ఎట్లా? సో వాటికి ఏంటంటే మనం అన్ని అసెట్ క్లాసెస్లో పెట్టుకున్నాను, ఒకటి కాకపోయినా ఒకటి పర్ఫామ్ చేస్తుంది ఆ టైంలో, వెంటనే మనకు ఎమర్జెన్సీకి ఉపయోగపడుతుంది. సో మన అవసరానికి ఉపయోగపడేటట్టు మన అసెట్స్ని చూసుకోవాలి, అంతేగాని దాని మీద ఓవర్లో అవుతా కనుక నేను మొత్తం రియల్ ఎస్టేట్లోనే కొన్నా అంటే మీకు బలం వస్తుంది కదా అని చెప్పి ప్రోటీన్ పౌడర్ ఎక్కువ తింటే ఏమవుతుంది, దాని సైడ్ ఎఫెక్ట్స్ పడతాయి. సో బలం ఎక్కువ వస్తుంది అని చెప్పి చికెన్ డైలీ తింటే వేడి చేస్తుంది. సో సేమ్ వర్క్స్ ఫర్ రియల్ ఎస్టేట్ ఆల్సో. ఒక మోతాదుకు మించి తీసుకోకూడదు. సో జ్వరం వచ్చింది, డెవలో 650 తీసుకుంటారు, 650 mg తీసుకోవాలి.
అది దాటి తీసుకుంటే ఎఫెక్ట్ వస్తుంది. ఎందుకు తొందరగా తగ్గిపోద్ది అంటే రాదు, బాడీ మీదే నెగిటివ్ ఎఫెక్ట్ చూపిస్తుంది. సో రియల్ ఎస్టేట్ కూడా అంతే. అండ్ మనకేంటంటే దాని మీద ఇన్కమ్ రాదు. చాలా మంది అంటే రియల్ ఎస్టేట్ దే విల్ కీప్ ఇన్ ప్లాట్స్ అండ్ ల్యాండ్స్, వాటి మీద ఇన్కమ్ రాదు. ఇంకోటి ఏంటంటే అది కబ్జాలోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో మిగతా వాటికి కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి, బట్ వాటిని మనం మేనేజ్ చేసుకోవచ్చు ఈ రీబ్యాలెన్సింగ్ ద్వారా. సో నీకు కావాలంటే యూ కెన్ గో ఫర్ ఎన్ డెట్ క్లాస్, కావాలంటే గోల్డ్ కాకుండా సిల్వర్కి వెళ్ళండి, డైమండ్స్కి వెళ్ళండి. సో ఇలా అన్నిట్లో మన అసెట్స్ మనం పెట్టుకుంటే కనుక మనకి ఆ ప్రాబ్లం ఉన్నప్పుడు మనకి ఒకటి కాకపోయినా ఒకటి కాపాడుతుంది. అలా కాకుండా మొత్తం తీసుకెళ్ళి ఒక దాంట్లో పెడితే, ఈవెన్ మొత్తం తీసుకెళ్ళి ఈక్విటీలో పెట్టడం కూడా తప్పే. ఈక్విటీలో పెట్టాం, మార్కెట్ క్రాష్ అయింది, లాస్ అయిపోతాం. సో అదే రియల్ ఎస్టేట్ ఉండాలి, ఈక్విటీ ఉండాలి, గోల్డ్ ఉండాలి, నెక్స్ట్ డెట్ ఉండాలి. బట్ వీటన్నిటిని పర్ఫెక్ట్గా రీబ్యాలెన్స్ చేసుకో. సో ఎవరైతే అలా పర్ఫెక్ట్గా రీబ్యాలెన్స్ చేసుకుంటారో వాళ్ళ రిటర్న్స్ సింగిల్ అసెట్ హోల్డ్ చేసిన దానికన్నా చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఓవర్ వాల్యూ అయిన తర్వాత అండర్ వాల్యూ అవుతుంది ఆ స్టాక్ కానీ ఆ అసెట్ కానీ. సో వీళ్ళు రీబ్యాలెన్స్ చేసేటప్పుడు ఏం చేస్తారు, ఓవర్ వాల్యూడ్ అన్ని అమ్మేసి అండర్ వాల్యూడ్ కొంటారు, అప్పుడు ఎక్కువ వస్తుంది. సో సింపుల్గా చెప్తాను, ఈ డెట్ అండ్ ఈక్విటీకి ఇది మేము రీసెర్చ్ చేసాము. సో డెట్ అండ్ ఈక్విటీ ఒక లాస్ట్ 15 yearsలో ఎవరైతే ప్యూర్ డెట్ ఉంటే వాళ్ళకి 8% ఆఫ్ చేంజ్ వచ్చింది రిటర్న్. ప్యూర్ ఈక్విటీ ఉన్న వాళ్ళకి జస్ట్ ఒక 14 to 15 వచ్చింది. బట్ ఎవరైతే కాంబినేషన్లో రీబ్యాలెన్స్ చేశారో దే గాట్ 18 to 19%. సో మనం చేసింది ఏం లేదు, రెండు పెట్టాం. కాకపోతే ఏదైతే రీబ్యాలెన్సింగ్లో ఏదైతే ఎక్కువ రేట్ ఉందో, ఏదైతే ఓవర్ వాల్యూడ్ ఉందో వాటిని అమ్మేస్తాం. సో దాన్ని మనం రియల్ ఎస్టేట్కి ఎక్స్టెండ్ చేయండి, సో ఇంకెంత రిటర్న్ మనకు పెరుగుతుందో. బట్ చాలా మంది చేయరు, బట్ చేస్తే కనుక మంచి రిటర్న్స్ వస్తాయి. బాంబే ఆ సైడ్ అయితే చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి అక్కడే స్టాక్ మార్కెట్స్ అన్ని అక్కడే ఉన్నాయి కదా, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, బిఎస్సి. సో వాళ్ళకి కొంచెం మెచ్యూర్డ్ మార్కెట్ ఉంది అక్కడ, వాళ్ళు ఇవన్నీ చేశారు. ఇప్పుడే మన కోవిడ్ తర్వాత మన ఈ తెలుగు స్టేట్స్లో ఈ ట్రెండ్ పెరుగుతుంది. బట్ ఏంటంటే మనకి అవసరానికి ఉపయోగపడుతుంది, రిటర్న్స్ కూడా ఒక సింగిల్ అసెట్ హోల్డ్ చేసిన దానికన్నా చాలా ఎక్కువ వస్తాయి. సో అందుకని మనం రీబ్యాలెన్స్ చేసుకుంటూ కరెక్ట్ ప్రాపర్ అసెట్ అలొకేషన్ చేస్తే కనుక మనకి ఏ ప్రాబ్లం ఉండదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్.